హలో అండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఎన్నికల ప్రచార సభల్లో ఆయన మాట్లాడే విధానాన్ని గనక గమనిస్తే, ఎలాంటి నిజమో మాట్లాడకుండా కేవలం అబద్ధాలని పదే పదే నిస్సిగ్గుగా, నిస్సంకోచంగా, పబ్లిక్ గా మాట్లాడుతూ సానుభూతి రాజకీయాలు చేయడంలో మాత్రం ప్రపంచ స్థాయిలో ఒక పోటీ పెడితే, ఆ పోటీలో జగన్మోహన్ రెడ్డి గారికి ప్రపంచ స్థాయి రికార్డు ఒకటి వస్తుందేమో అని నాకు అనిపిస్తుందండి. ఎందుకనంటే ఈ రోజు గుడివాడలో జరిగిన మేమంతా సిద్ధం సభలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు మాటలు కనుక గమనిస్తే ఎవరికైనా కానీ ఈ అభిప్రాయం వస్తుంది. అవేంటంటే ప్రజల సంక్షేమం కోసం, పేదల భవిష్యత్తు కోసం, పథకాలన్నీ కాపాడుకునేందుకు, పథకాలని కొనసాగించేందుకు, ప్రతి ఇంటి గౌరవాన్ని నిలబెట్టడం కోసం పెత్తందారులపై యుద్ధానికి మీరంతా సిద్ధమా అని అక్కడికి వచ్చిన వాళ్ళకి ఒక ప్రశ్న వేయడం జరిగింది. ఈ ప్రశ్న ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి ఏం చెప్పాలనుకున్నారంటే, ఈ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అనేవి నేను అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2019 తర్వాతే ఈ పేద ప్రజలకు పరిచయం అయినవి. అంతకు ముందు ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ ఉన్నటువంటి ముఖ్యమంత్రులు కానీ ఎవరూ కూడా ఒక్కటంటే ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా ఈ పేద ప్రజలకు అందించలేదు. అలాంటిది నేను మాత్రమే సంక్షేమ పథకాలను అందించాను అని పేద ప్రజలకు గుర్తు చేసే ప్రయత్నం చేశారండి. ఇలాంటి జగన్మోహన్ రెడ్డి గారు అంటే నేను మాత్రమే సంక్షేమ పథకాలను మొదలు పెట్టాను అని చెప్పే ప్రయత్నం చేసే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే 2014-19 మధ్య చంద్రబాబు నాయుడు గారు పేద ప్రజల భవిష్యత్తు కోసం, వాళ్ళ అభ్యున్నతి కోసం ప్రవేశపెట్టి అమలు చేసిన అనేక సంక్షేమ పథకాల్లో దాదాపు 127 సంక్షేమ పథకాలని జగన్మోహన్ రెడ్డి గారు 2019 తర్వాత రద్దు చేయడం జరిగిందండి. ఇలా ఆల్రెడీ పేద ప్రజలకు అందుతున్నటువంటి సంక్షేమ పథకాలను 127 సంక్షేమ పథకాలను రద్దు చేసిన జగన్మోహన్ రెడ్డి గారు తాను అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ద్వారానే పేద ప్రజల కుటుంబాల్లో గౌరవం పెరిగింది అని చెప్తున్నారంటే, ఏ సంక్షేమ పథకాన్ని అందుకున్నటువంటి ఏ పేద కుటుంబం దిగువ మధ్య తరగతి నుంచి మధ్య తరగతికి కానీ ఎగువ మధ్య తరగతికి కానీ వచ్చింది అని కనుక గమనిస్తే, ఏ ఒక్క కుటుంబం కూడా దారిద్ర్య రేఖ దిగువ నుంచి ఎగువకు తీసుకురాబడలేదు అనేది ఇక్కడ మనం గమనించాలండి. దానికి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు బటనొకడు కార్యక్రమం ద్వారా కేవలం 10 రూపాయలు పేద ప్రజలకు ఇచ్చి, ఆ కుటుంబానికి ఇచ్చి, ఆ కుటుంబం నుంచి 100 నుంచి 1000 రూపాయలు వివిధ రూపాల్లో వాళ్ళ నుంచి లాగేసుకోవడం జరిగిందండి. అంటే అధిక ధరలైతే నిత్యావసర వస్తువుల ధరలైనా కానీ, విద్యుత్ ధరలు, ఆర్టీసీ ధరలు, అలాగే గ్యాస్ ధరలు, పెట్రోల్ ధరలు, అలాగే ఇంటి పన్ను, చెత్త పన్ను, ఇలా మీరు ఏ రూపంలో తీసుకున్నా కానీ పేద ప్రజలకి 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయల నుంచి 1000 రూపాయలు వాళ్ళ దగ్గర నుంచి లాగేసుకున్నటువంటి ఈ సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఈ పథకాల ద్వారా ఏ పేద కుటుంబం బాగుపడుతుంది, గౌరవంగా బతుకుతుంది అని ఇక్కడ మనం ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే పేద కుటుంబం గౌరవంగా బతకాలి అంటే ప్రభుత్వం ఇచ్చే సంక్షేమాల కోసం ఎదురు చూడకుండా, వాటి కోసం ఆరాటపడకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళ స్వశక్తితో వాళ్ళ సంపాదన వాళ్ళు సంపాదించుకుంటే వాళ్ళు గౌరవంగా నిలబడగలరు. మరి ఈ 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆయన ఇచ్చిన సంక్షేమ పథకాల వలన ఎన్ని పేద కుటుంబాలు ఈ విధంగా దారిద్ర్య రేఖ నుంచి దిగువ నుంచి ఎగువకు తీసుకురాబడి గౌరవంగా నిలబడ్డారు అనేది గణాంకాలతో కనుక జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తే ఎవరికైనా కానీ నమ్మకం ఏర్పడుతుందండి. ఇక అదే విధంగా పెత్తందారులపై యుద్ధానికి సిద్ధమా అని ఈయన పెత్తందారులు అని పదే పదే ఎవరిని అంటారండి? పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, టీవీ5, ఈటీవీ, ఏబిఎన్ పెత్తందారులు అని సంబోధిస్తారు. అయితే ఈటీవీకి కానీ, ఏబిఎన్ కానీ, టీవీ5 కానీ వాళ్ళకు ఉన్నది ఆ మీడియా సంస్థలు. చంద్రబాబు నాయుడు గారికి ఉన్నది రాజకీయం, అది కాకపోతే హెరిటేజ్ అనే సంస్థ. ఈ హెరిటేజ్ అనే సంస్థని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలా చులకనగా చంద్రబాబు నాయుడు పాలు పెరుగు అమ్ముకుని బతుకుతాడు అని హేళనగా మాట్లాడేవాడు. మరి అలాంటి హెరిటేజ్ సంస్థ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా నటననే నమ్ముకుని నటన ద్వారా సంపాదన తెచ్చుకుని ఆ సంపాదన ద్వారా బతుకుతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు పెత్తందారులు అయితే, మరి భారతదేశంలో ఉన్న ప్రధాన నగరాల్లో భవంతులు వందల వేల కోట్ల రూపాయలతో నిర్మించినటువంటి ప్యాలెస్లు ఉండి, స్టీల్ కంపెనీలు, పవర్ కంపెనీలు, సిమెంట్ కంపెనీలు, మీడియా సంస్థలకు అధిపతిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పేదవాడా పెత్తందారుడా అని ఈ ఆంధ్రదేశంలో ప్రతి పౌరుడు ఈ రోజు సందేహపడుతున్నాడు. ఎందుకనంటే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా తనకు ఆయా నగరాల్లో ఉన్నటువంటి ప్యాలెస్ని పేద ప్రజలకు రాసిచ్చేశారా? లేదు, తనకు ఉన్నటువంటి సిమెంట్ కంపెనీలు కానీ, స్టీల్ కంపెనీలు కానీ, పవర్ ప్రాజెక్టులు కానీ
మీడియా సంస్థలు కానీ ఆయా సంస్థల్లో ఉద్యోగం చేస్తున్న ఉద్యోగస్తులకి ఏమన్నా రాసిచ్చేశారా అనేటువంటి అనుమానం ఈ రోజు ప్రజలకు కలుగుతుందండి. ఎందుకంటే ఈయన పద్దాకా మాట్లాడితే పేదవాడిని అని చెప్తాడు కదా. ఇన్ని ప్యాలెస్ నుండి ఇన్ని పరిశ్రమలు ఉన్నటువంటి, మరీ ముఖ్యంగా తన తండ్రి అధికారంలో ఉన్నప్పుడు వేల కోట్ల రూపాయలు అవినీతి చేసినటువంటి ఆధారాలు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు పేదవాడయ్యాడు, ఎలా పేదవాడయ్యాడు అనే ప్రశ్న ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో ప్రతి పౌరుడు సంధించుకుంటున్నాడండి. అంటే దీనికి సమాధానం దొరకట్లేదు. ఇక అదే విధంగా ఏ మంచి చెయ్యని అబద్ధాలే పునాదులుగా, మోసాలే అలవాటుగా ఈ ప్రతిపక్షాలు ఉన్నాయి అని చెప్పే ప్రయత్నం చేశారండి. ఏ మంచి చేయనంటే చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్రంలో నలుమూలలా ఎంత మంచి చేశారు అనేది, అంటే విశాఖపట్నంలో హుదూద్ తుఫాన్ వచ్చినప్పుడు, అలాగే ఉత్తర కోస్తాలో తిత్లీ వచ్చినప్పుడు ఎంత నిజాయితీతో పనిచేశారు, ప్రజలకు ఎంత భరోసా ఇచ్చారు. అదే విధంగా విశాఖపట్నంలో ఐటీ కంపెనీలు తీసుకొచ్చి అక్కడ ప్రజలకి ఉపాధి ఉద్యోగావకాశాలు కల్పించారు. అమరావతిలో ప్రజలను భాగస్వాములు చేసి ప్రపంచ స్థాయి నగరాన్ని నిర్మించి రాష్ట్రానికి ఆర్థిక వనరుగా చేద్దామనుకునే ప్రయత్నాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అడ్డపడ్డారు. అదేవిధంగా రాయలసీమకి అయితే గనక ఏ రోజు నీళ్లు చూడని ఆ రాయలసీమ ప్రాంతానికి, మారుమూల ప్రాంతానికి కూడా నీళ్లు ఇచ్చి అక్కడ పరిశ్రమలు పెట్టేటువంటి ఆ వనరులు కల్పించినటువంటి చంద్రబాబు నాయుడు గారు మంచి చేయలేదంటే నమ్మేది ఎవరు? అదే విధంగా మోసాలే అలవాటుగా అని చెప్పడం జరిగింది. నిజంగా రాజకీయాల్లో మోసం ఎవరైనా చేశారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే 2019 ఎన్నికల్లో అన్ని వర్గాలకి అలవిగాని హామీలు ఇచ్చి ఈ రోజున సిపిఎస్ రద్దు దగ్గర నుంచి, ప్రత్యేక హోదా దగ్గర నుంచి, మద్యపాన నిషేధం వరకు, డిఎస్సి మెగా డిఎస్సి వరకు, ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్, ఇలా చెప్పుకుంటూ పోతే అనేక వందల హామీల్ని తుంగలో దొక్కింది జగన్మోహన్ రెడ్డి గారు, మోసం చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. ఇక అబద్ధాలే పునాదులుగా అంటే అబద్ధాల పునాదుల మీద ఒక పార్టీని ఎవరైనా స్థాపించి ముఖ్యమంత్రి అయ్యారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే తన తండ్రి ప్రమాదవశాత్తు మరణిస్తే నా తండ్రి మరణం ప్రమాదం కాదు, అందులో కుట్ర ఉంది అని చెప్పి సానుభూతి పవనాలు తీసుకొచ్చే విధంగా చేసి ఆ సానుభూతితో ఓట్లు పొందే ప్రయత్నం చేయటం, ఆ తరువాత నా బాబాయిని చంద్రబాబు నాయుడు చంపాడు అని చెప్పి మరొకసారి సానుభూతి నాటకం ఆడి, కోడికత్తి కేసులో కోడికత్తి ద్వారా నన్ను చంపించబోయాడు చంద్రబాబు నాయుడు, నన్ను, నా తాతని, నా నాన్నని చంపించి చంద్రబాబు నాయుడు అని చెప్పి సింపతి రాజకీయాలు, సానుభూతి రాజకీయాలు, అబద్ధ రాజకీయాలు చేసి అబద్ధ పునాదుల మీద పార్టీ పెట్టి ముఖ్యమంత్రి అయినటువంటి చరిత్ర కేవలం జగన్మోహన్ రెడ్డి గారికే ఉంది. అంటే ఇలా అబద్ధాలని అలవోకగా, నిస్సందేహంగా, నిస్సిగ్గుగా పదే పదే గట్టిగా మాట్లాడగలిగినటువంటి నాయకుడు, వ్యక్తి ఉన్నారంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారే అని ఈ ఉదాహరణతో మనం చెప్పుకోవచ్చండి.